రహదారుల రక్తదాహానికి అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. మితిమీరిన వేగంతో ప్రాణాలను బలిగొంటున్న వాహనాలకు వేగ నియంత్రణ యంత్రాల ద్వారా ముకుతాడు వేయాలని సంకల్పించింది. మే నుంచి తొలుత విద్యాసంస్థల వాహనాలకు అమలుపరిచి దశల వారీగా మిగతా వాటికి తప్పనిసరి చేయనుంది. వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు వాహనాలకు వేగ నిరోధక యంత్రాలు తప్పనిసరిగా బిగించాలని వైఎస్ హయాంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ యంత్రం కొనుగోలుకు సుమారు 20,000 వెచ్చించాలని, వేగంగా వెళ్లకపోతే సరుకు దెబ్బతింటుందనే రకరకాల సాకులతో అప్పట్లో ట్రక్కులు, ఇతరత్రా ప్రైవేట్ యజమానులు వ్యతిరేకించారు. ఒత్తిళ్ల ఫలితంగా ఉత్తర్వుల అమలును ప్రభుత్వం అటకెక్కించింది. అప్పటినుంచి ప్రమాదాలు పెరుగుతుండడం, రోడ్లు రక్తసిక్తం అవుతుండటంతో కఠినంగా వ్యవహరించాలని భావించిన ప్రభుత్వం ఇక వేగ నిరోధక యంత్రాలు అమలు చేయక తప్పదని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో పాఠశాలల బస్సులు ఎక్కువగా ప్రమాదాలు గురి కావడంతో ముందు వాటికి వేగ నియంత్రణ యంత్రాలు బిగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 25,000 విద్యా సంస్థల వాహనాలు ఉండగా ఫిట్నెస్ పరీక్షలకు వచ్చేలోగా వేగ నియంత్రణ యంత్రాలు తప్పనిసరిగా అమలు చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అలా లేని వాహనాలకు ఫిట్నెస్ ధృవీకరణ ఇవ్వరాదని అధికారులు నిర్ణయించారు. విద్యా సంస్థల వాహనాల తర్వాత లారీల వేగాన్ని 65 కిలోమీటర్లకు మించకుండా యంత్రాన్ని అమర్చాలని నిశ్చయించారు. దీనిపై ప్రైవేట్ ట్రక్కుల యజమానులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.